కోతులు సల్లగుండా మనుషులను గరుసుడు బెదిరిచ్చుడు ఇండ్లకెళ్ళి కూరబువ్వ గిన్నెలు ఎత్తుకపోవుడు చెట్ల మీద పండ్లు ఎత్తుకపోవుడు పంట చేన్ల మీద పడి పాడు చేసుడే అనుకుంటే అప్పుడప్పుడు చేతులకెళ్ళి ఫోన్లు పైసల బ్యాగులు కూడా ఎత్తుకోపోవట్టే ఇక చూడరి బండి కవర్లో పెట్టిన పైసల బ్యాగును ఎత్తుకపోయి పుట్నాలు ఎగజల్లినట్టు ఎట్లా ఎగజల్లిందో 500 రూపాయల నోట్లను. ఆహా ఇక చూస్తున్నారా, దేశమంతటా నీళ్ళ చినుకుల వానలు పడుతుంటే యూపీ రాష్ట్రం 6వ జిల్లాలున్న డొండాపూర్ అనే ఊరికాడ మాత్రం కడక్ కడక్ నోట్ల వాన కురిపించింది ఈ వానరం. భూమి రిజిస్ట్రేషన్ చేపిద్దామని తోలు సంచిలో 80,000 రూపాయలు పట్టుకొచ్చి మోటార్ సైకిల్ ట్యాంక్ మీద కవర్లో పెట్టి జర్రట్ల పక్కకు నిలబడాడట అనూజ్ కుమార్ అనే ఒక రైతు. అంతే చెట్టు మీదకి వెళ్ళి ఏడంగానో వచ్చి చెంగున బండి మీద దుంకి కవర్లో ఉన్న బ్యాగును అందుకొని మళ్ళా చెట్టు ఎక్కుతూనే ఉంది. ఇక బ్యాగు తెరిచి లోపల ఉన్న నోట్లన్నీ చిందర వందర వారెత్తనే ఉంది ఇట్లా ఎగజల్లుకుంటా. ఇకేంది ఇక అదృష్టం గాలిలో ఎగిరేస్తుంటే అందుకోకుండా ఆగుతారా పబ్లిక్? దొరికిన వాళ్ళకి దొరికినంత అని చెప్పి క్రికెట్ బాల్ను కనుక క్యాచులు పట్టినట్టే క్యాచులు పట్టి కీసలల్లా మడిచి పెట్టుకుంటున్నారు ఒక్కొక్కరు. తినే వస్తువులు ఏం పెట్టుకొచ్చుకోరు ఈ మనుషులు అని కతిమ పైసలున్న బ్యాగుని కింద వారెత్తే ఆ బ్యాగ్ అందుకొని బతికిపోయింది ఆ రైతు. నయ్యం ఎన్ని నోట్లు ఎగిరేసిందా అని లెక్కేస్తే 28,000 రూపాయల నోట్లు ఎగిరేసిందని లెక్క తేలింది. కోతి సల్లగుండా రీల్స్ వీడియోలు చేసేటోళ్ళు నోట్లు ఎగిరేసి ఫేమస్ అయినట్టు ఇది కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయిదామని ఇసిరేసింది ఇట్లా. మరి వాళ్ళంటే వాళ్ళ సొంత పైసలు ఎగిరేస్తారు, నువ్వేందే మంది పైసలు ఎగిరేసినావు? అంత బుద్ధి ఉంటే కష్టం చేసి కమాయించి వారి అప్పుడు తెలుస్తుంది. ఈ కోతి బుద్ధి పోనిచ్చుకోలేప అని గులుక్కుంటా మిగిలిన్న పైసలు పైలంగా పట్టుకొని ఇంటి ముఖాన మర్రినట పైసలు కూడా కొట్టుకున్న రైతు. కానీ వీళ్ళు చూడు ఫ్రీగొత్తే ఫినాయిల్ తాగినట్టు అవి మన పైసలు కాదు మంది పైసలు అని ఎరుక్కున్నా కూడా ఎట్లా అందుకొని జేబులలో పెట్టుకున్నారో. ఆ పూడగొట్టుకున్న మనిషి కూడా కళ్ళ ముగట్టే ఉండు. మళ్ళా దొంగోడన్నా ఇంటి ఓనర్ లేనప్పుడు దొంగతనం చేస్తాడు కానీ వీలైతే కళ్ళ ముగట్నే దొంగతనం చేసి పడేరుపో. మరి ఇక్కడ ఏదో తినే వస్తువులు బ్యాగులు ఉన్నాయి కావచ్చు అనుకొని తెలియక తీసుకుపోయిన కోతి తప్ప, లేకపోతే ఆ పైసలు మనవి కాదు మంది అని తెలిసినా తీసుకొని జేబులలో నొక్కొని పోయిన వీళ్ళది తప్ప ఏందోపో.